హలో. హాయ్ అండి. లాస్ట్ టైం లాస్ట్ టైం వీడియోలో పేమెంట్స్ ఏ విధంగా ఎంట్రీ చేసుకున్నామో చూసాం. మరి ఇప్పుడు రిసిప్ట్స్ ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం అకౌంట్స్ అనేది క్లిక్ చేయాలి. రిసిప్ట్స్ అనేది క్లిక్ చేయండి. సో మనం రిసిప్ట్ కాబట్టి మన దగ్గర ఉన్న కస్టమర్స్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. సో నేను కస్టమర్ని అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ కస్టమర్ మనకి అమౌంట్ ఏ విధంగా ఇచ్చాడు, ఫోన్పే చేశాడా లేదంటే బై హ్యాండ్ క్యాష్ ఇచ్చాడా. సో ఇక్కడ క్యాష్ అండ్ బ్యాంక్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. బై హ్యాండ్ ఇచ్చారనుకోండి క్యాష్ అండ్ హ్యాండ్ అకౌంట్ అనేది క్లిక్ చేసుకోండి. లేదు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, నెఫ్ట్ కానీ ఫోన్పే కానీ యూపీఐ కానీ చేశారనుకోండి, ఏ బ్యాంక్కి ఇచ్చేసాడో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. కలెక్షన్ ఎవరు చేస్తున్నారు, ఆ కలెక్షన్ బాయ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇతను మనకి బ్యాంక్కి ఇచ్చాడు. బ్యాంక్కి ఇచ్చినప్పుడు యూటీఆర్ నెంబర్ కానీ రెఫరెన్స్ నెంబర్ కానీ ఉంటుంది కదా, లేదు చెక్ నెంబర్స్ అనేవి ఇక్కడ ఎంట్రీ చేసేసుకుంటాం. తర్వాత మనకి ఏ విధంగా ఇచ్చున్నాడు అనేది ఎంట్రీ చేసేసుకుంటాం. నాకు ఫోన్పే ద్వారా చేశాడు కాబట్టి ఫోన్పే, ఏ రోజు ఎంట్రీ చేస్తున్నాడు డేట్ అనేది ఎంట్రీ చేసేసుకుంటాం. నెక్స్ట్ మనము బుక్ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళకి ఒక బుక్లో నుంచి కూడా ఒక రిసిప్ట్ ఇస్తూ ఉంటారు. ఆ బుక్ మీద ఒక నెంబర్ అని ఉంటుంది. సో నేను ఏంటంటే B5 అనే బుక్లో నుంచి 22 రిసిప్ట్ నెంబర్ అనేది ఇచ్చున్నాను. సో ఇక్కడ బుక్ రిసిప్ట్ నెంబర్ కూడా నేను ఎంట్రీ చేసుకుంటున్నాను. తర్వాత ఈ అమౌంట్ ఇచ్చే విధానంలో 2 టైప్స్గా ఇస్తుంటారు. ఒక టోటల్ అమౌంట్కి ఇస్తుంటారు, లేదనుకుంటే బిల్ వైజ్గానైనా ఇస్తూ ఉంటారు. సో బిల్ వైజ్గా ఇచ్చినప్పుడు అమౌంట్ ఎలాగానంటే ఇక్కడ నౌ రిసీవ్డ్ అని ఉంది. సో ఎంతైతే అమౌంట్ ఇచ్చున్నారో ఆ అమౌంట్ అనేది ఎంట్రీ చేసేసుకుంటాం. అలా కాకుండా నాకు టోటల్ అమౌంట్ ఇచ్చున్నారు అన్నారనుకోండి, ఇక్కడ అమౌంట్ అనేది టోటల్ అమౌంట్ అనేది ఎంట్రీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 12,500 ఇచ్చారు. క్లిక్ చేయగానే ఫస్ట్ బిల్లు చూడండి, నౌ రిసీవ్డ్ టోటల్ అమౌంట్ వచ్చేసింది, బ్యాలెన్స్ 0 ఉంది. సెకండ్ బిల్లు 4,675 రూపీస్ రిసీవ్డ్ అయింది, బ్యాలెన్స్ 1,774 రూపీస్ ఉంది. ఈ విధంగా ఎంట్రీ చేసుకుంటాం. ఓకేనా. తర్వాత ఫైనల్గా సేవ్ చేసుకుంటాం. లేదు సార్ నాకు నేను ఇవి ఎంట్రీ చేసుకోను, ఈ అమౌంట్లు నాకు డిఫాల్ట్గా ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా నేను ఎంట్రీ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క PDF అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఏంటి అని అంటే, మీ సర్వీస్ ఇంజనీర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు యాక్సెస్ ఇస్తారు, డిఫాల్ట్గా పెట్టేస్తారు. నాది డెమో కాబట్టి లేదు. జస్ట్ ఈ అమౌంట్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ డిఫాల్ట్గా మనం సెలెక్ట్ చేసేసుకుంటాం మ్యాపింగ్, ఏ అమౌంట్ దేనికనని. ఫైనల్గా సేవ్ అనేది చేస్తాం. ఈ విధంగా రిసిప్ట్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి.